మన దగ్గర కొంచెం ఎక్కువ తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి అధ్యక్ష. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది అతి పెద్ద తీర ప్రాంతం గల రాష్ట్రం. సుమారుగా 137 గ్రామాలు 57 మండలాలు దగ్గర ఉన్న తీరం అధ్యక్ష. దగ్గర చూసుకుంటే 900 కిలోమీటర్ల పైగా ఉన్న తీర ప్రాంతం ఉన్న మన రాష్ట్రం అధ్యక్ష. ఈ రాష్ట్రానికి సంబంధించి తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉండడం, వరదల ముప్పు ఎక్కువగా ఉండడం అన్నది మనకి ఎప్పుడు కూడా ఉండే పరిస్థితి అధ్యక్ష. దీన్ని బేస్ చేసుకుని సుమారుగా 2014 నుంచి 19 వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత జిల్లాల్లో అధ్యక్ష 219 ఇందాక నేను ఏదైతే చెప్పానో 219 బహుళ ప్రయోజన సైక్లోన్ షెల్టర్స్ ఏదైతే నిర్మించబడ్డాయో అవన్నీ కూడా అప్పుడు 2014 నుంచి 19 వరకు ఉన్న పీరియడ్లో మాత్రమే నిర్మించబడినాయి అధ్యక్ష. తర్వాత కాలంలో నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు అధ్యక్ష, ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నాను. దానికి సంబంధించి ఫర్దర్గా ఏం చేయాలన్న దాని మీద కూడా దృష్టి పెట్టాం కాబట్టి క్రానలాజికల్గా తీసుకొస్తున్నాం. దీనిలో పాలిటిక్స్ ఏమీ లేదు. 2019 తర్వాత 2024 మధ్యలో ఒక్క తుఫాన్ షెల్టర్ కూడా ఎక్కడ కూడా కట్టలేదు అధ్యక్ష. కట్టకపోగా తుఫాను సంబంధించిన ఇష్యూస్ మీద కూడా ఒక అవగాహన లేకపోవచ్చు, లేకపోతే తెలియనిదనం అవ్వచ్చు అధ్యక్ష. మాక్సిమం డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్న వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది అధ్యక్ష. ఎంతవరకు నిర్వీర్యం అయిపోయిందంటే ఇప్పుడు తీర ప్రాంతాల్లో తుఫాన్ వచ్చేటప్పుడు కొన్ని అలార్మింగ్ సిస్టమ్స్ ఉంటాయి అధ్యక్ష. అక్కడ మైక్స్ పెట్టి అలారం పెడతారు. ఇక్కడ నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్ నుంచి అక్కడ తీర ప్రాంతంలో ఎక్కడ తుఫాను తీరం దాటుతుంది, లేకపోతే పిడుగులు ఎక్కడైనా పడతాయా, ఇలాంటి సిస్టమ్ను కూడా అక్కడ ఉండేది అధ్యక్ష. అవన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. తర్వాత అధ్యక్ష ఈ 219 బిల్డింగ్స్ తర్వాత ఒక బిల్డింగ్ కట్టకపోగా కొన్ని వ్యవస్థలు శిథిలావస్థ కూడా వచ్చేస్తున్న సందర్భాలను బేస్ చేసుకుని మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి తీర ప్రాంతాల్లో ఉన్న ఈ తుఫాన్ షెల్టర్స్ ఏదైతే ఉన్నాయో తుఫాన్ షెల్టర్స్ని పునరుద్ధరించడం ఒక ఎత్తు అయితే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం.